ఇస్తున్నారా ఎక్కడన్నా? ₹1 ఎకరం ఉన్న భూమికి అసైన్డ్ భూమి అని 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ దళితుల మీద, గిరిజనుల మీద, బలహీన వర్గాల భూముల మీద దండయాత్ర చేస్తున్నారు అని మేము అడగడానికి వెళ్తా ఉన్నాం. మమ్మల్ని ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తున్నారు? అది ముఖ్యమంత్రి గారి జిల్లా వికారాబాద్ జిల్లా, స్పీకర్ గారి జిల్లా. ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఉంటే మీరు రక్షకులుగా ఉంటారా, భక్షకులుగా మారతారా? అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఉన్నా, స్పీకర్ ఉన్నా అక్కడే దళితుల భూములు, బీసీల భూములు, గిరిజనుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే లగచర్ల ఇన్సిడెంట్ చూసాం. ఇప్పుడు మళ్ళీ పరిగిలో మరొక దమనకాండ ఇవాళ జరుగుతూ ఉంది. పాపం మహిళలు, రైతులు గత నెల రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. మా భూములు ఇవ్వము అంటున్నారు. ఆ భూములను తాతలు తండ్రుల నుంచి సాగు చేసుకొని ఆ భూమి మాకు జీవనాధారం, ఆ భూమితో మాకు పేగుబంధం ఉన్నది, మా భూమి మాకు కావాలి అంటే ఎందుకు నీ అనుయాయులకో నీ కుటుంబ సభ్యులకో ఆ భూములు కట్టబెట్టడానికి గా భూములే దొరికినాయా నీకు? ఆ పేదలేంటే ఎందుకు పడతా ఉన్నావని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు చేస్తున్నటువంటిది కేవలం ఆ ఎస్సీ ఎస్టీల నోట్లో మట్టిగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మా నాయకులను ముందస్తు అరెస్టు చేసినా, మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా మా పోరాటం ఆగదు. మేము తప్పకుండా వెళ్తాం, అక్కడికి వెళ్లి తీరుతాం, ఆ రైతులకు గొంతుకగా మారుతాం. మీరిచ్చిన హామీ అమలు చేయండి, మేమేం అడుగుతలేం. మీరే చెప్పిండ్రు ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇస్తామని. ఇస్తారా ఇయ్యరా? ఎస్సీ ఎస్టీలకు పట్టా భూములతో సమానమైన నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా, నిలబెట్టుకోరా? అంటే అధికారంలో వచ్చేదాకా ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఇంకో మాటనా? ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప కథనా ఈ కాంగ్రెస్ కథ? అందువల్ల ఇలా రేవంత్ రెడ్డి ఎట్లయిపోయిందంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అన్నట్టు రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ భూమి చుట్టే తిరుగుతున్నాయి. యూనివర్సిటీ భూములు వదలవు, హిల్ టీపీ పేరిట ఇండస్ట్రీ భూములను వదలవు, నాదర్గుల్ భూముల కథ చూశాం, కోహెడ మార్కెట్ యార్డ్ భూముల కథ చూశాం, లగచర్ల భూముల కథ చూశాం, యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కథ చూశాం. ఇవాళ చూస్తే పరిగిలో మళ్ళీ భూములు లాక్కోవడం. భూములు తప్ప నీకు ఇంకోటి పట్టదా? నువ్వు పాలన చేయవయా అంటే భూములు లాక్కోవడం ఏంది? ముఖ్యమంత్రి ఇందిరమ్మ రాజ్యం అంటావు. నాటి ఇందిరమ్మ భూములు ఇచ్చింది, నేటి ఇందిరమ్మ పాలనలో భూములు లాక్కుంటున్నారు. ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు, బీసీల భూములు లాక్కోవడానికే నీకు అధికారం ఇచ్చిండ్రా? నువ్వు ఎందుకు ఎక్కడ అసైన్డ్ భూమి ఉంటే అక్కడ గద్దల్లాగా ఎందుకు మారుతున్నారు? ఇప్పుడు నిన్న మేము కోహెడకు పోయినాం. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పిండ్రు? మేము చెప్పిందే చెప్పింది కదా. ఈ భూమిని మేము బడా పారిశ్రామికవేత్తలకు ఇస్తాం, ఆ దిల్ భూములు, హైకోర్టు కేసులున్న భూముల మార్కెట్ కడతామంటాడు. ఆ కోర్టు కేసు దిగాలి ఎప్పుడు, నువ్వు మార్కెట్ కట్టాలి ఎప్పుడు? మేము చెప్పిన దాన్నే ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నిజమని ఒప్పుకున్నారు. ఆయన ధన్యవాదాలు కూడా చెప్తున్నా నేను. మేము అదే కదా అన్నది. ఆ పారిశ్రామిక ఇప్పుడు ఏమన్నాడు, ఈ మార్కెట్ వేరు, ఆ మార్కెట్ వేరు. ఏదైతే మార్కెటింగ్ శాఖ 10 కోట్ల రూపాయలు వెచ్చించి కోహెడలో 200 ఎకరాల భూసేకరణ చేసి అక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా మా నిరంజన్ రెడ్డి గారు మంత్రి గారు వేశారు. ఆనాడు కేసీఆర్ గారి ఆలోచనలతో ఫౌండేషన్ వేసినాం, 350 కోట్ల నిధులు కూడా సమకూర్చి పెట్టినాం. మీరేమంటున్నారు? రెడీగా ఉన్న భూమినేమో పారిశ్రామికవేత్తలకు టీజీఐసీ పేరు మీద కట్టబెడతాం, ఈ భూమి వేరే వాళ్ళకి ఇస్తాం, పక్కన పంచాయతీలో లిటిగేషన్ లో ఉన్నటువంటి దిల్ భూములు మార్కెట్ యార్డ్కి ఇస్తామంటారు. ఇప్పటికీ 11 ఏళ్ల ఆ పంచాయతీ 2000